చేస్తాం. అట్లాగే ఏదైనా ఒక దేవీ దేవతను తలుచుకునేటప్పుడు ముందుగా ఓంకారాన్ని ఉచ్చరిస్తాం. పంచభూతాల్లో మొట్టమొదటిది ఆకాశం. ఆ ఆకాశం యొక్క తత్వమే శబ్దం. ఈ శబ్దం దగ్గర నుంచే మనం నిశ్శబ్దము లేక పరమాత్మ దగ్గరికి చేరుకోవాలి. కాబట్టి దానికి సూచిక ఓంకారంతో మనం ప్రారంభిస్తాం. వాస్తవానికి ఈ గణపతి ఓంకారం ఇద్దరు వేరువేరు కాదు. సాధారణంగా మనం వినాయకుని ఎదురుగా ఉండి చూస్తూ ఉంటాం. కానీ ఆయన కుడివైపు నుంచి కనుక చూసినట్లయితే అది ఓంకారానికి రూపం అన్న సంగతి మనకు తెలుస్తుంది. ఎందుకు ఏర్పాటు చేసినారంటే ఓంకారం అనే శబ్దానికి మనం పూజ చేయలేము. అందుకని ఓంకారానికి ఒక ఆకారాన్ని కల్పించినట్లయితే అదే వినాయకుడు అవుతుంది. ఒక చిన్న తల, పెద్ద పొట్ట, తొండము, పూర్తిగా ఉన్న దంతము, విరిగిపోయినటువంటి దంతం. ఈ పక్క నుంచి కనుక చూసినట్లయితే ఆయనే వినాయకుడు, అదే ఓంకారం కూడా. మనసులోనే ఒక 3 సార్లు ఓంకారాన్ని స్మరించి ఈ క్లాసుల్ని ప్రారంభిద్దాం. మొదటిసారి ఓంకారాన్ని స్మరించినప్పుడు మాకు ఏదైతే అవసరమో అది మాత్రమే మేము తెలుసుకునేట్లుగా చేయండి క్లాసుల ద్వారా అని చెప్పి ప్రార్థన చేయండి. రెండవసారి ఓంకారం స్మరించిన తర్వాత ఆ చెప్పిందంతా కూడా మాకు స్పష్టంగా అర్థమై జీర్ణమయ్యేటట్టుగా చేయండి అని చెప్పి అడగండి. మూడవ ఓంకారాన్ని స్మరించేటప్పుడు ఈ అర్థమైన దాన్ని మా నిజ జీవితాల్లో వెంటనే అమలు చేయడానికి అవకాశాన్ని కలిగించమని చెప్పి అడగండి. ఒక 3 సార్లు ప్రార్థన చేసి ప్రారంభిద్దాం. మనసులో, బయటికి కాదు. మరొకసారి మీకు నిజమైనటువంటి శుభోదయం. మనం ఏదైనా ఒక అంశాన్ని తెలుసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు ప్రపంచమంతటా 2 రకాలైనటువంటి ప్రమాణాలని ఉపయోగిస్తారు. ఒకటి ప్రత్యక్ష ప్రమాణము, మరొకటి పరోక్ష ప్రమాణము లేక అనుమాన ప్రమాణం అంటారు. ప్రత్యక్ష ప్రమాణము అంటే మన పంచ జ్ఞానేంద్రియాల సహాయంతో ఒక వస్తువుని కానీ పరిస్థితిని కానీ పరిశీలించి అది ఏమిటి అని చెప్పి తెలుసుకునేటి లేక జ్ఞానాన్ని పొందడాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటాం. అయితే ఒక్కొక్కసారి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనకు అందించింది సరైనటువంటి నిజం కాకపోవచ్చు. ఒకవేళ కొన్ని వేల మంది ఇదే అని చెప్పి విశ్వసించినప్పటికీ కూడా అది సరైన నిజం కాకపోవచ్చు. ఒకప్పుడు ప్రపంచంలో 99% మంది భూమి బల్లపరపుగా ఉంది, ఎందుకంటే మాకు అట్లా కనిపిస్తుంది, అనుభవంలోకి వస్తుందని చెప్పి అనుకునేవాడు. అయితే 5,000 సంవత్సరాల క్రితమే వరాహ అవతారంలోన భూమి ఈ కోరల మీద గుండ్రంగా ఉండేటువంటి గ్లోబ్ మాదిరిగా ఉంది తప్ప బల్లపరపుగా లేదు అని చెప్పి మన పూర్వీకులు ఎప్పుడో చిత్రీకరించినారు. అయితే ఒక మతం చెప్తే ఇంకొక మతం వాళ్ళు దాన్ని స్వీకరించారు కాబట్టి చాలా రోజుల పాటు భూమి బల్లపరపుగా ఉందని చెప్పి నమ్మేవాళ్ళు. ఇప్పుడు కూడా అభివృద్ధి చెందిన ఇంగ్లాండ్ దేశంలో భూమి బల్లపరపుగా ఉందని చెప్పి నమ్మేటువంటి ఒక సొసైటీ ఉంది. దాన్నే ఫ్లాట్ అర్త్ సొసైటీ అని చెప్పి పిలుస్తారు. అయితే తర్వాత కాలంలో శాస్త్రవేత్తలు ర్యాకెట్లు వేసుకొని పైకి వెళ్ళి భూమి యొక్క ఫోటోలు తీసిన తర్వాత ఇప్పుడు అందరం కూడా భూమి గుండ్రంగా ఉందని చెప్పి తప్పనిసరిగా నమ్ముతున్నాం. అంటే శాస్త్రవేత్తలు చెప్పినప్పుడు దానికి తిరిగి లేదు అని చెప్పి అర్థం. అన్ని మతాలు అందరూ కూడా అంగీకరిస్తారు. అయితే ఇప్పుడు కూడా నాకు అర్థం కాని విషయం ఏమిటంటే భూమి నిజంగా గుండ్రంగా కనుక ఉండినట్లయితే నేనేమో ఇక్కడ పైన నిలబడి ఈరోజు క్లాస్ తీసుకుంటున్నాను. సరిగా భూమికి దిగున అమెరికాలో చాలా మంది ఇట్లాగే నిలబడి లేక కూర్చొని వింటా ఉండొచ్చు. వీళ్ళందరూ తల్లకిందులుగా ఉన్నారు అని చెప్పి నేను అనుకుంటాను. కానీ వాళ్ళేమనుకుంటారంటే వాళ్ళే నిటారుగా నిలబడి ఉన్నారు, ఆ పైన ఆయన తల్లకిందులుగా ఉన్నాడని చెప్పి అనుకుంటారు.
కాబట్టి మనకు వాస్తవం అనిపించింది ఒక్కొక్కసారి నిజం కాకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో అనుమాన ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. అనుమానము అంటే సందేహము అని చెప్పి అర్థం కాదు. ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుసరించి, గతంలో మనం తెలుసుకున్న దాన్ని అనుసరించి ఒక నిర్ణయానికి రావడాన్ని అనుమాన ప్రమాణం అని చెప్పి అంటాం. కొండ వెనుక నుంచి పొగ వస్తున్నట్లయితే అక్కడ ఏదో అడవి తగలబడుతుందని చెప్పి మనం ఊహించవచ్చు. అయితే నిజంగా అక్కడ అడవి తగలబడుతుందో, లేక చెరుకు రైతులు ఆ మిగిలినటువంటి తుక్కునంతా తగలబెడుతున్నారో మనకైతే కరెక్ట్‌గా తెలియదు. ప్రపంచంలో అందరూ ఈ 2 ప్రమాణాలు మాత్రమే ఉపయోగిస్తే, ఒక్క హిందూ మతంలో మాత్రమే మరొక ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. అదే వేద ప్రమాణం. ఆ వేద ప్రమాణాన్ని ఉపయోగించడం వలనే అనేక వేల సంవత్సరాల బట్టి ఈ నాగరికత ఇట్లాగే కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇట్లాగే కొనసాగడం మాత్రమే కాకుండా అనేక దేశాలకు క్రమక్రమంగా వ్యాప్తి చెందుతున్నది. ఇతర దేశాల్లో మనమేం దౌర్జన్యం చేయడం లేదు హిందూ మతంలో చేరమని, లేక ప్రలోభ పెట్టడం లేదు. కానీ వాళ్ళంతట వాళ్ళే సత్యాన్ని తెలుసుకొని, ఇదే అంతిమ సత్యం అని చెప్పి తెలుసుకొని మెల్లిమెల్లిగా అనేక ఇతర దేశస్తులు క్రమక్రమంగా హిందూ మతంలోకి లేక సనాతన ధర్మంలోనికి చేరిపోతా ఉన్నారు. ఈ వేదానికి ఇంత శక్తి ఎందుకు వచ్చింది అంటే, ఈ వేదాలు అపౌరుషేయాలు. అంటే మానవుల చేత తయారు చేయబడినవి కాదు. స్వయంగా పరమాత్మ మానవులకి ఋషుల ద్వారా అందించినటువంటిది. మన మామూలు కళ్ళతో చూసినట్లయితే వీక్షణ అంటాము. లోపల నుండి అంతర్నేత్రంతో చూసినట్లయితే రూక్షణ అంటాం. ఋషులు ఆ విధంగా రూక్షించి ఆ పరమాత్మ ఇచ్చిన సందేశాన్ని తమ శిష్యులకు వినిపించేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ శిష్యులకు వినిపించేవాళ్ళు. రాతకోతలు అప్పుడు లేవు. అందుకే వేదాలకు స్మృతులు అని కూడా పేరు. అంటే వినడం ద్వారానే నేర్చుకుంటారు కాబట్టి శృతి అని చెప్పి పేరు. అయితే చెల్లాచెదురుగా ఉండేటువంటి వేద పరంపరనంతా కూడా కృష్ణ ద్వైపాయనుడైనటువంటి మహర్షి ఒక క్రమమైన పద్ధతిలో చేర్చి, ఆయన కృష్ణ ద్వైపాయనుడు తర్వాతి కాలంలో వేద వ్యాసుడుగా బిరుదుని పొందినాడు. ప్రారంభంలో 3 వేదాలు మాత్రమే ఉండేవి. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం. తర్వాతి కాలంలో ఈ 3 వేదాల్లో ఉండేటువంటి ప్రధానమైన అంశాలను ఒక చోటుకి చేర్చి అధోరణ వేదనం చేర్చడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చతుర్వేదాలు అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఈ వేదాలన్నిటినీ ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరిస్తారు. బ్రాహ్మణకాలు, సంహితాలు, అరణ్యకాలు అని చెప్పి వీటిని పిలుస్తారు. బ్రాహ్మణకాలు అంటే బ్రాహ్మణులకు సంబంధించినవి అని చెప్పి మాత్రం అర్థం చేసుకోవద్దండి. ఈ చతుర్విధ పురుషార్థాలు సాధించడం కోసం చాతుర్వర్ణాల వాళ్ళు ఏ ఏ ఆశ్రమంలో ఏ రకమైన పనులు చేయాలి, ఏవి చేయకూడదు, ఏ రకమైన యజ్ఞయాగాదులు బ్రాహ్మణ సహాయంలో చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాయి. కాబట్టి వీటిని బ్రాహ్మణకాలు అని చెప్పి అంటారు. ఒక మాదిరివి కర్మయోగానికి సంబంధించినది. మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఈ కష్టాన్ని పోగొట్టుకోవడానికి ఏ దేవుడు లేక ఏ దేవతను ఏ రకంగా స్తుతించి మనకు హితం చేకూర్చుకోవాలని చెప్పేదాన్ని సంహితాలు అని చెప్పంటారు. ఒక మాదిరి అవి భక్తి యోగానికి సంబంధించినవి. చివరివి అరణ్యకాలు. గృహస్థాశ్ర ధర్మం అయిపోయిన తర్వాత వానప్రస్థాన్ని స్వీకరించి ఋష్యాశ్రమాలను, అడవుల్లో ఉండే ఋష్యాశ్రమాలు చేరుకొని కొంతకాలం తర్వాత సన్యసించి అక్కడ జ్ఞాన మార్గం ద్వారా చిట్ట చివరి అయినటువంటి ముక్తిని పొందడం కోసం చేసేటువంటి ప్రయత్నం అంతా అక్కడ తెలియజేస్తారు. కాబట్టి వాటిని అరణ్యకాలు అని చెప్పి పిలుస్తారు. ఈ అరణ్యకాలంలో ముఖ్యమైనటివి ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులనే వేదాంతము అని చెప్పి అంటారు. వేదాల యొక్క అంతంలో లేక చివరిలో ఉండడం వల్ల వేదాంతం అని పేరు. లేక వేదాల యొక్క అంతిమ ఉద్దేశం ముక్తిని పొందడమే, మానవుడు ముక్తిని పొందే మార్గాన్ని సూచించడమే. కాబట్టి ఆ మార్గం గురించి అవి మాత్రం వివరిస్తాయి. కాబట్టి వాటిని వేదాంతము అని చెప్పి పిలుస్తారు. ఇది ప్రధానంగా జ్ఞాన మార్గానికి సంబంధించినది. ఇప్పుడు ఈ ఉపనిషత్తుల దగ్గరకు వచ్చేసరికి ఒక చిన్న సమస్య త్రేతాయుగం వరకు ఏమిటంటే, కేవలం సన్యాసం స్వీకరించిన వాళ్ళకి మాత్రమే వాటిని ఉపదేశించేవాడు. రాబోయేటువంటి కలికాలంలో
మానవుడికి సన్యాసం తీసుకునే అవకాశము లేదు, ప్రశాంతంగా ఉండే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ ఉపనిషత్తుల్లో ఉండే సారాన్నంతా కూడా శ్రీకృష్ణుడు నల్లగొల్లవాడు గ్రహించి మనకు భగవద్గీత రూపంలో దాన్ని అందజేయడం జరిగింది. ఉపనిషత్తుల సారమే భగవద్గీతలో ఉండినప్పటికీ కూడా ఒక 2 ప్రధానమైన మార్పులు మనకు కనిపిస్తాయి. ఒకటి, భగవద్గీతను సన్యాసం స్వీకరించిన తర్వాతనే చదవాల్సిన అవసరం లేదు. మనలాగా గృహస్థులుగా ఉంటూ కూడా ఆ ముక్తిని పొందడానికి భగవద్గీత అవకాశం కల్పిస్తుంది. ఈ ఉపదేశం చేసేటప్పుడు ఉపనిషత్తులు అంటే దగ్గరగా కూర్చొని పెట్టుకొని చెప్పేట్టు ప్రశాంత నిశ్శబ్ద వాతావరణంలో. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడికి అటువంటి ప్రశాంత నిశ్శబ్ద వాతావరణంలో కాదు, రణగుణతంతో నిండినటువంటి రణరంగంలోనే చెప్పడం జరిగింది. కారణం ఏమిటంటే ఈ కలియుగంలో ప్రతి మానవుడు కూడా నిరంతరం యుద్ధరంగం మాదిరే ఉరుకులు పరుగుల జీవితాన్ని కలిగి ఉంటాడు. అయినా సరే అటువంటి పరిస్థితుల్లో కూడా ముక్తిని పొందడానికి సులభమైనటువంటి మార్గాన్ని ఈ భగవద్గీత సూచిస్తుంది. అది భగవద్గీతకు ఉండేటువంటి ప్రత్యేకత. మరొక ప్రత్యేకత ఏమిటంటే మొత్తము ఈ భక్తి మార్గానికి చెందినటువంటి అన్ని రకాలైనటువంటి పుస్తకాలు కూడా కేవలం ఆర్ట్స్ కిందకే లేక కళ కిందకే జమ అవుతాయి. కానీ ఒక్క భగవద్గీతను మాత్రమే గీతా శాస్త్రము అంటారు. అంటే సైన్స్ అని చెప్పి దీనికి ఒక్కదానికే పేరు. సైన్స్ అని దేన్నంటామంటే ఏదైతే ఎప్పుడైనా ఎక్కడైనా తిరిగి తిరిగి నిరూపించడానికి అవకాశం ఏర్పడుతుందో అటువంటి దాన్ని మాత్రమే మనం శాస్త్రము లేక సైన్స్ అని చెప్పి పిలుస్తాం. మన అదృష్టం కొద్దీ 2022లో శంకరాచార్యుడు చెప్పినటువంటి జగత్ మిథ్య అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి అంతటికి కూడా ఒక 3 నోబెల్ బహుమతి ఫిజిక్స్ శాస్త్రవేత్తలు ప్రపంచానికి నిరూపించడానికి సాధ్యమైంది. దాన్ని చిట్ట జ్ఞాన మార్గంలో దాని గురించి తెలుసుకుందాం. అంతకుముందు మిగిలిన వాటి గురించే మన ప్రయత్నం చేద్దాం. ఈ భగవద్గీతను ప్రారంభం చేసేటప్పుడే శ్రీకృష్ణుడు ఏమి చేస్తే సులభంగా ముక్తిని పొందొచ్చు అని చెప్పి తెలియజేస్తాడు. అద్వైతామృత వర్షిణి భగవతి నారాయణీయ స్వయం అని చెప్పి మొదలు పెడతాడు. అంటే ఒక అద్వైతం మాత్రమే ఈ అమృతత్వాన్ని కలిగిస్తుంది లేక ముక్తిని సాధింపజేస్తుంది అని చెప్పి మొట్టమొదట్లోనే చెప్తాడు. అయితే ఈ అమృతం దేవతలు తాగేటువంటి అమృతం మాత్రం కాదు. దానివల్ల దేవతలు చాలా కాలం దీర్ఘంగా కాలం జీవించవచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళు మరణించక తప్పదు. మరి ఈ అద్వైతామృతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే తిరిగి జన్మ లేకుండా చేస్తుంది. జన్మరాహిత్యం అయినప్పుడు తిరిగి మళ్ళీ మనం మరణించే అవకాశం. దయచేసి మిగిలిన వాళ్ళు మైక్రోఫోన్ మ్యూట్ లో ఉంచుకోండి. అవసరమైనప్పుడు మాత్రమే మైక్రోఫోన్ ఆన్ చేయండి దయచేసి. అయితే ఈ అద్వైతం అనేది భగవద్గీతలో ఏ చాప్టర్ లో ఉంది అంటే పలానా చోట లేదు. అది అద్వైతామృత వర్షిణి అంటే చెల్లా చెదురుగా అంతటా కూడా వ్యాపించి ఉంది. చాలా జాగ్రత్తగా ఓర్పుగా నేర్పుగా దాన్ని సేకరించాలి, లేకపోతే దొరకడం చాలా కష్టం. భగవద్గీత అనేది ఒక సూపర్ బజార్ లాంటిది. సూపర్ బజార్లో ఎంటర్ కాగానే మనకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 70% తగ్గింపు, 80% తగ్గింపు అనే బోర్డులు కనిపిస్తాయి. దాంతో అసలు మనం ఏం కొనడానికి వచ్చినామో మర్చిపోయి అక్కర్లేనివన్నీ కొనేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుకనే ముందు అసలు ఈ అద్వైతం అంటే ఏమిటి, అద్వైతం కాంది ఏమేమి ఉంటుంది, మనం దేన్ని వదిలేసి దేన్ని పట్టుకోవాలి, లేక ఏ వరుస క్రమంలో పట్టుకోవాలన్న సంగతి మనం తెలుసుకోవాలి. దానికోసం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. మనం మెలకుగా ఉన్నంతసేపు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఈ ఆలోచనలో అధిక శాతం దాదాపు 70% మన గురించే ఉంటాయి. నేను అనే నిరంతరం మనం ఆలోచిస్తూ ఉంటాం. నేనుకు ఇంగ్లీష్ పదం ఐ అనేటువంటి ఇంగ్లీష్ పదం, లేక దీన్ని జీవుడు అని చెప్పి పిలుస్తాం. అయితే ఏ వ్యక్తి అయినా సరే తనకు అవసరమైనవన్నీ తనే సొంతంగా సంపాదించుకోలేడు. కాబట్టి
పక్కన ఉండేటువంటి ప్రపంచం మీద లేక జగత్తు మీద ఆధారపడాలి. జగత్తును జే అని చెప్పి అనుకుందాం. ఈ జీవుడు కనిపిస్తాడు, జగత్తు కూడా కనిపిస్తుంది. అంతేకాదు ఈ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి. కనిపించే ఈ ప్రపంచం మాత్రమే ఉంది, కనిపించినటువంటి దేవుడు కానీ దేయం కానీ లేదు అని చెప్పేవాళ్ళని నాస్తికులు లేక భౌతికవాదులు అని చెప్పి పిలుస్తారు. అంతేకాదు ఎవరైతే వేదాన్ని ఒక ప్రమాణంగా స్వీకరించారో వాళ్ళందరూ కూడా నాస్తికులే అని చెప్పి శంకరాచార్యుడు నిర్ధారణ చేసినాడు. దానివల్ల ఇతర మతాలన్నీ ఒక మాదిరి నాస్తిక మతాలే అవుతాయి. అంతేకాదు హిందూ మతం ముసుగులో ఉంటూనే ఈ వేదాన్ని ప్రమాణంగా స్వీకరించినటువంటి సిద్ధాంతాలు కొన్ని మన మతంలోనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో త్రైత సిద్ధాంతం అనేది ఒకటి బాగా వ్యాప్తి చెందుతా ఉంది. వాళ్ళు భగవద్గీతను ప్రమాణంగా అంగీకరిస్తారు, శ్రీకృష్ణుని అంగీకరిస్తారు, కానీ వేదాలను మాత్రం ప్రమాణంగా స్వీకరించారు. శ్రీరామచంద్రుడిని దేవుడిగా అంగీకరించారు. వాళ్ళు రావణాసురుని మాత్రమే పూజ చేస్తారు. కాబట్టి బహు జాగ్రత్తగా హిందుత్వం ముసుగులోనే ఉంటూ హిందుత్వాన్ని దెబ్బతీసేటువంటి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా చూసి అవన్నీ వేదాన్ని ప్రమాణంగా స్వీకరిస్తున్నాయా లేదా అని పరిశీలించినందుకు మాత్రమే వాటిలోకి పోవాలి తప్ప ఏదో కొత్తగా ఉంది చాలా బాగున్నట్లు అని చెప్పి హడావిడిగా మాత్రం దయచేసి అటువంటి మతాల్లోకి చొరబడద్దండి. ఇటువంటి స్థితిలో చాలా మంది నాస్తికులుగా మారిపోతున్నప్పుడు ఈ మీకు కంటికి పరమాత్మ లేక భగవంతుడు కనిపించకపోయినప్పటికీ గాలి కనిపించినంత మాత్రాన లేదని చెప్పి అనలేం కదా. మనలందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో పోషించడానికి ఈ జగత్తుని జీవులను కూడా క్రమ పద్ధతిలో పోషించడం కోసం స్థితికర్త అనేటువంటి విష్ణువు లేక జగదీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన కనపడకపోవచ్చు, అయితే కనపడినంత మాత్రాన లేడు అని చెప్పి అనుకోవద్దండి. ఆయనను అంగీకరిస్తే మీకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఆయన ఏమీ మీ నుంచి కోరుకోడు, అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. కానీ ఆయనను ఆలంబనగా చేసుకున్నట్లయితే మనం సుఖంగా జీవించవచ్చు అని చెప్పి ద్వైత సిద్ధాంతం చెప్తుంది. దీన్ని బాగా ప్రచారంలోకి తెచ్చిన వాడు మధ్వాచార్యుడు. ద్వైతము అంటే రెండు అంటే కనిపించేది ఒకటి ఉంది, కనపడింది కూడా ఒకటి ఉంది అని చెప్పి అంగీకరించడాన్ని ద్వైతము అని చెప్పారు. ఈ జీవుడు జగత్తు జగదీశ్వరుడు విడివిడిగా స్వతంత్ర రాజులు, ఎవరు మట్టుకు వాళ్ళు పరిపాలన చేసుకుంటా ఉంటారు. మీకు ఇష్టమైనట్లయితే ఆయన ఏమి పెద్దగా కోరుకోడు, ఫలమో పుష్పమో తోయమో ఏది ఇచ్చినా సరే భక్తితో ఇస్తే చాలా ఆయనకు, అంతకుమించి ఆయన ఏమి కోరుకోడు, మీ జోలికి ఆయన రాడు. అయితే జీవులకు మామూలుగా ఉండేటువంటి అన్ని జంతువులకు ఉండేటువంటి వాసన జ్ఞానంతో పాటు విచక్షణ జ్ఞానం కూడా ఉంది. అయితే కొంతమంది విచక్షణను కోల్పోయి విపరీతంగా చెలరేగినట్లయితే అప్పుడు ఈయన సంభవామి యుగే యుగే అని ఒక అవతారాన్ని తీసుకొచ్చి మళ్ళీ మొత్తం సెటప్ అంతా కూడా సరి చేసి పోతా ఉంటాడు. కాబట్టి నమ్ముకోవడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏం లేదు అని చెప్పేదాన్ని ద్వైతం అంటారు. తర్వాత కాలంలో రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసినారు, వ్యాప్తిలోకి తీసుకొచ్చినారు. ఆయన ఏమంటాడంటే, మీరు అనుకున్నట్టుగా ఈ ముగ్గురు స్వతంత్ర రాజులు కాదు, ఒక్క విష్ణువు మాత్రమే స్వతంత్ర రాజు, మిగిలిన ఇద్దరు సామంతరాలు. ఆయన పరిధికి లోపడే ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ప్రపంచమంతా కూడా ఆయన పరిధికి లోపడే పనిచేస్తుంది. భూమి ఎక్కడ ఉండాలి, సూర్యుడికి ఎంత దూరంలో ఉండాలి అని ఆయన నిర్ణయించినాడు. ఈ భూమి ఇప్పుడు ఉండే దానికంటే ఒక 100 కిలోమీటర్లు ముందుకు పోతే మనమంతా మాడి మస్ అయిపోతాం. ఒక 100 కిలోమీటర్లు వెనక్కి వచ్చినట్లయితే చలికి గడ్డగట్టిపోతాం. కాబట్టి ఏది ఎక్కడ ఉండాలని చెప్పి నిర్ణయించి దాని క్రమ పద్ధతిలో ఆయన ప్రకృతిని అంతా కూడా నడుపుతూ ఉంటాడు. అయితే మనకు కొంత స్వేచ్ఛనిచ్చినాడు. ఈ స్వేచ్ఛను ఉపయోగించుకొని ముక్తిని పొందడం మానవుడి యొక్క ఉద్దేశం. అది పొందుతారని చెప్పి ఆయన ఆశించి మనకు ఆ స్వేచ్ఛనిచ్చినాడు.
అయితే ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నట్లయితే ఆయన తిరిగి భూమి మీదకి వచ్చి దీనంతా సరి చేస్తాడని చెప్పేదాన్ని విశిష్ట ద్వైతము అని చెప్పాడు. అయితే ఈ విశిష్ట ద్వైతంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే అంతా అర్థమైపోయినట్లుగా ఉంటుంది. ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని చెప్పి అనిపించి మనం దాని తర్వాత ఉండేటువంటి చివరి మెట్టుని తెలుసుకోవడం కోసం ఎవరు ప్రయత్నం చేయడం లేదు. సాధారణంగా భక్తి పరులు అని చెప్పి పిలుచుకునే వాళ్ళు కూడా ఇక్కడితో ఆగిపోతున్నారు. దీని తర్వాత ఏంటి అని చెప్పి ఎవరు అడగడం లేదు. ఎందుకంటే ఆ రకంగా ఆ విశిష్టాద్వైతం దగ్గరకు వచ్చేసరికి ఒక మాయ కమ్మివేస్తుంది, ఒక ప్రలోభానికి మనం లోనవుతాం. కానీ కొంచెం కష్టమైనప్పటికీ చిట్ట చివరి మెట్టు ఏమిటంటే అద్వైత సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మీరు జీవుడు ఉన్నాడని చెప్పి భావిస్తున్నారు, జగత్తు ఉందని చెప్పి భావిస్తున్నారు, జగదీశ్వరుడు లేక విష్ణువు ఉన్నాడని చెప్పి మీరు భావిస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా వేరు వేరు కాదు. ఇవన్నీ కూడా కనిపించినప్పటికీ నిజం మాత్రం కాదు. ఇవన్నీ కూడా మిథ్య మాత్రమే. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క మారు రూపాలు మాత్రమే తప్ప విడివిడిగా ఇవేమీ లేవు అని చెప్పేదాన్ని అద్వైతము అని చెప్పండి. అందుకని ఇది తీసేసేయండి. ఇది పరమాత్మే, కనపడని పరమాత్మే, ఇది కనపడని పరమాత్మే, ఇది కూడా పరమాత్మే అని చెప్పాడు. అందుకని శంకరాచార్యుడు బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని పేర్కొన్నాడు. వెంటనే మనకు సందేహం వస్తుంది, ఈ బ్రహ్మ త్రిమూర్తుల్లో ఉండే బ్రహ్మ కాదు. ఆ త్రిమూర్తులను కూడా సృష్టించినటువంటి నిరాకారమైన బ్రహ్మ, నిర్గుణమైనటువంటి బ్రహ్మ. కాబట్టి త్రిమూర్తుల్లో ఉండేది సాకారమైన బ్రహ్మ అయితే ఈ ఆకారం లేని అంతటా వ్యాపించిన వాడు పరమాత్మ లేక నిర్గుణ బ్రహ్మ, నిరాకార బ్రహ్మ అని చెప్పంట. ఆయన మాత్రమే సత్యం, మిగిలినటువంటి ఇదంతా కూడా మిథ్య అని చెప్పి ఆయన పేర్కొన్నాడు. ఈయనేమో మన కంటికి కనపడాడు, ఈ కనిపించేదంతా కూడా జగత్తు కాదు, జీవుడు కాదు, జగదీశ్వరుడు కాదు, అది కూడా కనపడని పరమాత్మ అని చెప్పి అంటున్నారు. మాకు అర్థం కావడం లేదు అనే సందేహం మనకు ఏర్పడుతుంది. అందుకోసం ఈ మిథ్య అనే పదాన్ని శంకరాచార్యుడు 3 రకాలుగా నిర్వచించినాడు. ఇవాళ మొదటి నిర్వచనం తెలుసుకున్నాం, చివరి నిర్వచనం చివరిలో తెలుసుకున్నాం. జగత్ మిథ్యాండంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే ఇది సత్యం కాదు, నిజం మాత్రమే అని చెప్పి ఆయన నిర్వచనం. బ్రహ్మేమో సత్యము, జగత్ ఏమో నిజం. ఈ 2 పదాలు ఒకటే కదా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఒక చిన్న తేడాని ఆయన సూచించినాడు. అదేమిటంటే సత్యం అంటే సతతం ఉండేది. దేనికైతే జన్మంటూ లేదో, దేనికైతే మరణం అంటూ లేదో, ఆది మధ్యాంతరహితము అది పరబ్రహ్మ లేక పరమాత్మ. మరి జగత్తు ఉంది, ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ శాశ్వతమైనదేం కాదు. జన్మించిన ప్రతి ఒక్కటి కూడా మరణించక తప్పదు. ఈ శరీరం ఉంది, కనిపిస్తుంది, కానీ ఎప్పుడో ఒకసారి ఈ శరీరాన్ని నేను వదిలేయక తప్పదు. ఈ శరీరం నాశనం కాక కూడా తప్పదు. కాబట్టి జీవించిన ప్రతి ఒక్కటి కూడా మరణిస్తుంది. అందుకని ఇది నిజం. జన్మించి గతిస్తుంది కాబట్టి ఇది నిజం, ఇదేమో సత్యం అని చెప్పన్నాడు. మరికొంతమంది దీన్ని పారమార్థిక సత్యం, ఇది లౌకిక సత్యం అని చెప్పి పిలుస్తారు. ఇంగ్లీష్లో అయినట్లయితే దీన్ని ట్రూత్ అంటారు, దీన్నేమో అల్టిమేట్ ట్రూత్ అని చెప్పి పిలుస్తారు. చాలా మంది ట్రూత్ కి అల్టిమేట్ ట్రూత్ కి మధ్య కూడా తేడా వాళ్ళకు తెలియదు. కానీ ఇది అల్టిమేట్ ట్రూత్, చిట్ట చివరి సత్యం ఇది, లేక పరిపూర్ణమైనటువంటి సత్యం. ఇది పాక్షిక సత్యం లేక తాత్కాలికమైనటువంటి సత్యం అని చెప్పి అర్థం. అయితే మనకి ఇంతవరకు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి తెలుసు, దేవతల గురించి అంతో ఇంతో తెలుసు, మిగిలినటువంటి పర్వతాల నదుల గురించి తెలుసు. భౌతిక ప్రపంచం గురించి, కనిపించే వాటి గురించి మన సైన్స్ కానీ మన సొంతంగానే తెలుసుకుంటున్నాం. ఈ కంటికి కనపడే బ్రహ్మ యొక్క తత్వం ఏమిటి, అసలు పరమాత్మ అంటే ఎవరు అన్న సంగతి తెలుసుకోవడం కోసం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం.
ఈ పరమాత్మను గురించి ప్రాతస్మరణీయులు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రతిసారి చాలా స్పష్టంగా చెప్తా ఉంటారు. పరమాత్మ అనేది ఒక స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కూడా కాదు, వస్తువు కూడా కాదు. అది జ్ఞానము, శక్తి. ఆ రెండు కంటికి కనిపించవు. ఆ కంటికి కనిపించేటువంటి అనంతమైన జ్ఞానము, అనంతమైన శక్తిని కలిపే మనం పరమాత్మ అని చెప్పి పిలుస్తాం. దానికి ఒక పురుషుడని కానీ స్త్రీ అని మాత్రం భ్రమ పడొద్దని అని చెప్పి చెప్తాడు. అయితే పరమాత్మ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే మరొక పదం జీవాత్మ. ఎందుకంటే మన ఆలోచనలు ఎప్పుడు మన గురించే ఉంటాయి. మరి నేను జీవుని కదా, నాకు ఆయనకు ఉండే సంబంధం ఏమిటనేది ఒక సందేహం వెంటనే ఏర్పడుతుంది. పరమాత్మ అనేది ఒక సముద్రం అనుకున్నట్లయితే సముద్రం మధ్య భాగంలో నిశ్చలంగా ఉంటుంది, కదలిక లేకుండా. కానీ సముద్రం అంచులంటడి నిరంతరము అలలు ఎప్పుడు ఏర్పడతా ఉంటాయి. ఈ సముద్రమే పరమాత్మ. ఈ సముద్రంలోని ఈ అలలే జీవాత్మ. కానీ ఆ సంగతి జీవాత్మలు గ్రహించలేవు. ఎందుకంటే సముద్రానికి వీటికి చిన్న తేడా ఉండడం వల్ల మేం వేరే, సముద్రం వేరే అని చెప్పి జీవాత్మలు అనుకుంటాయి. ప్రతి అల కూడా నా పక్క నుండి అల కంటే నేను ఎత్తుగా ఉన్నాను, ఇటు పక్కన ఉండేటువంటి అల కంటే నేను నీలంగా ఉన్నాను, కాబట్టి నేను వేరు, అది వేరు అని చెప్పి అనుకుంటాను. మనం కూడా ఇంతమంది ఇక్కడ కలుసుకుంటున్నాం. అందరికీ సమానంగా కళ్ళు, ముక్కు, చెవులు ఉన్నాయి. కానీ ఒకరి మాదిరి ఒకరు లేరు. రూపాలు వేరే, కాబట్టి నామాలు కూడా వేరే. ఈ నామరూపాల వరకే మన దృష్టి పరిమితమై ఉండడం వల్ల మనమంతా వేరు వేరు అని చెప్పి అనుకుంటాం. అంతేకాదు, ఈ సముద్రం కంటే నేను చాలా గొప్పదాన్ని, సముద్రం కదలకుండా ఉంది, నేను మాత్రం చాలా పైకి లేచి కిందకి పడతా ఉన్నాను, నేను చాలా గొప్పదాన్ని, నేను ప్రత్యేకమైన దాన్ని, నేను ప్రత్యేగాత్మను అని చెప్పి అనుకుంటాను. అప్పుడు సముద్రం అంటుందంట, పిచ్చివాడ, నీలో ఉండేది నీవే, నాలో ఉండేది నీరే, నీ లోపలికి తొంగి చూసుకో, నువ్వు నీరు అల మాత్రమే కాదు, నీరు అన్న సంగతి నీకు తెలుస్తుంది. నాలో ఉన్నది కూడా నీరే. నాలో నీరు మాత్రమే కాకుండా అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి సహాయంతో నువ్వు పైకి లేవగలుగుతున్నావు, నువ్వు సొంతంగా కాదు. కొంతసేపు పైన నిలబడగలుగుతున్నావు, మళ్ళీ తిరిగి కిందకి వస్తున్నావు, మళ్ళీ తిరిగి పైకి పోతున్నావు. కాబట్టి కదలికలకు అవసరమైన శక్తినంతా కూడా నేనే ఇస్తున్నాను, నువ్వు నేను వేరు కాదు అని చెప్పి ఈ పరమాత్మ చెప్తుంది. అది అర్థం చేసుకునేంత వరకు, అర్థమైన తర్వాత అనుభవంలోకి వచ్చేంత వరకు మనం మెట్టుగా మన ప్రయాణాన్ని కొనసాగించాలి. మనం దేనైతే పరమాత్మ అని చెప్పి అంటామో దానిలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి చైతన్యము లేక జ్ఞానము, రెండవది జడము లేక శక్తి. అయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా, ఈ రెండు వేరు వేరు అని మాత్రం పొరపాటు పడొద్దండి. ఒక జ్యోతిని వెలిగించినప్పుడు వెంటనే వేడి, వెలుతురు వస్తాయి. అంతేకాదు, ఇవి అంతటా కూడా సమానంగా కలిసి ఉంటాయి తప్ప విడగొట్టి చూడడానికి సాధ్యం కాదు. అట్లాగే ఇక్కడ పేరుకు రెండు అంశాలని చెప్తున్నాము, వాటికి ఉండే లక్షణాల్లో తేడా వల్ల ఈ రెండు విడివిడిగా మాత్రం ఉండవు. అందుకే ఈ రెండింటినీ కలిపిన శక్తిని సాంబ శివ అంటారు. సా అంబ శివ, అంబతో కూడినటువంటి శివుడు లేక శక్తితో కూడినటువంటి జ్ఞానము అనే పేరుతోటి వీటిని వ్యవహరిస్తాం. వీటిలో చైతన్యము మన కంటికి కనిపించదు, లేక జ్ఞానము కంటికి కనిపించదు, అట్లాగే శక్తి కూడా కంటికి కనిపించదు. అయితే ఈ శక్తి శాశ్వతమైనదే, అందుకని ఇది సత్యమే. చైతన్యం కూడా శాశ్వతమైనదే, సత్యము. వీటికి పుట్టుక లేదు, లేక మరణం అనేది లేదు. కానీ చైతన్యము సత్యం మాత్రమే కాకుండా నిత్యం కూడా. నిత్యం అంటే ఎటువంటి మార్పులు లేనిది అని చెప్పి అర్థం. నిరంతరం ఉండేదని కాదు, ఎటువంటి మార్పులు లేని. ఈ శరీరం ఇప్పుడు వరకు ఉంది, అయితే ఈ శరీరం పుట్టినప్పుడు ఇట్లా లేదు. దీనికి బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, ఈ దశలన్నీ, ఈ మార్పులన్నీ తప్పనిసరిగా ఉంటాయి. ఇటువంటి మార్పులు శక్తికి ఉంటాయి కానీ చైతన్యానికి ఉండవు. అందువల్ల ఇది నిత్యం అని కూడా పిలుస్తుంది. ఇది ఒక్కటే ఉంటుంది, రెండు లేవు ఇక్కడ చైతన్యాలు. సత్యం ఇది ఒకటే, కానీ దీంట్లో మార్పుకు అవకాశం ఉంది కాబట్టి అనేక రకాలుగా ఇది మార్పు చెందుతుంది. ఎట్లా మార్పు చెందుతుందని చూద్దాం. దానికంటే ముందు
ఈ చైతన్యానికి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇది కదలలేదు. ఎందుకంటే అనంతంగా వ్యాపించి ఉంది. ఇక కదలడానికి దానికి ఖాళీ స్థలం అంటూ లేదు కాబట్టి ఇది అచలం లేక స్థాణువు అంటారు. ఇది కదలలేదు, ఉండేది ఒకే ఒకటి. ఇది కదలగలదు కానీ చూడలేదు. ఎందుకంటే జడ పదార్థము శక్తి అనేది దీనికి సొంత తెలివితేటలు లేవు. అందుకని ఎవరైనా కదిలిస్తే ఫలానా విధంగా చేయమంటే చేయగలుగుతుందే తప్ప తన స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఈ జడ పదార్థానికి లేదు. ఈ చైతన్యం పూర్తిగా నిర్గుణం. దీనికి ఎటువంటి గుణాలు లేవు. కానీ ఈ శక్తికి మాత్రమే 3 గుణాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది సగుణం. సృష్టి జరగక ముందు ఈ సముద్రము గడ్డగట్టి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ అలలు ఉండవు. అలలు లేని స్థితిలో ఈ అలలకు కేవలం సత్వగుణం మాత్రమే ఉంటుంది తప్ప ఇతర గుణాలు అనేటివి ఉండవు. కానీ జ్ఞానం కలిగినటువంటి ఈ జ్ఞానశక్తి కలిగినటువంటి చైతన్యం సృష్టి చేయాలని ఇచ్చను కనుక కలిగినట్లయితే, ఇచ్ఛాశక్తిని ప్రదర్శించినట్లయితే ఇది సృష్టి చేయలేదు. దాని తప్పనిసరిగా శక్తి మీద ఆధారపడాల్సింది. అప్పుడు ఈ సృష్టి శక్తి అంతా దీని ద్వారా జరుగుతుంది. లేక ఇది ద్రవంగా మారిపోయి అలలు అనేటివి మొదలవుతాయి. ఈ అలలు మొదలైనప్పుడు ఈ సత్వగుణము పైకి కిందికి కదలడం మొదలు పెడుతుంది. ఈ పైన ఉండేటువంటి అలను రజోగుణం అని చెప్పి పిలుస్తాం. దిగువ భాగంలో ఉండేటువంటి అలనేమో తమో గుణం అని చెప్పి పిలుస్తాం. వీటిని గుర్తుపెట్టుకోవడానికి వీలుగా రామాయణంలో వీటి కోసంలో ప్రత్యేకంగా కొన్ని పాత్రలు సృష్టించారు. అయితే మనం ఎంతసేపు కథ చుట్టూ తిరుగుతూ ఉంటాం కానీ లోపలికి పోయి తరచి చూడడం అన్నది మనకు అంతగా అలవాటు లేదు. నిరంతరం నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి కోరుకోవడం రజోగుణం. అందుకోసం రావణాసురుడిని ప్రధానంగా దీన్ని సృష్టించినాడు. రావణాసురుడిలో కూడా సత్వగుణం ఉంది. శివుడికి అత్యంత ముఖ్యమైన భక్తుడు. అతడు కూడా నిద్రపోతాడు. అతనికే తమో గుణం ఉంది. కానీ రజోగుణం అతి ఎక్కువగా ఉంది. అందుకని రావణాసురుడు రజోగుణ ప్రధానం. కుంభకర్ణుడేమో తమో గుణ ప్రధానం. అదే రాక్షస కులంలోనే సత్వగుణం అధికంగా కలిగినటువంటి వాడు విభీషణుడు. శుద్ధమైనటువంటి సత్వమైన కలిగి ఉన్నవాడు ఆంజనేయ స్వామి. ఎటువంటి గుణం లేనటువంటి నిర్గుణమైన వాడు శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి ఈ కదలిక అనేది మొదలవుతుంది. ఉండడానికి ఒకటే జుట్టు, కానీ దాన్ని 3 పాయలుగా తీసి జడ వేసుకున్నట్లుగా ఈ త్రిగుణాలు కలిపి ఈ సృష్టి అంతా కూడా ప్రారంభిస్తాయి. అది గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఈ శక్తికి మరొక పేరేమిటంటే ఈ సత్వగుణంలో ఉండేటువంటి సకారము, తమో గుణంలో ఉండేటువంటి అకారము, రజోగుణంలో ఉండే రకారము, మూడింటిని కలిపి ఈంకారము లేక సృష్టిని కనుక చేర్చినట్లయితే లేక కదలికను చేర్చినట్లయితే దీన్ని స్త్రీ అని పిలుస్తాం. అయితే ఇక్కడ స్త్రీ అని పిలిచినంత మాత్రాన ఈయన పురుషుడు మాత్రం కాదు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కూడా స్త్రీ పురుషులు మాత్రం కాదు. కానీ మనం గుర్తుపెట్టుకోవడం కోసం, వాడుక కోసం ఈ స్త్రీ అనే మాటని ఇక్కడ ఉపయోగించినాం. ఉండేది ఒక శక్తే, ఒక నదే, కానీ ప్రవాహ వేగంలో మెల్లిగా మార్పు వస్తుంది. నది మొదలైనప్పుడు మెల్లిగా పారుతుంది. తర్వాత క్రమక్రమంగా వేగాన్ని అది పుంజుకుంటుంది. కాబట్టి ఉండేటువంటి ఆ ఒక్క శక్తిని ఆ ప్రవాహ వేగంలో ఉండేటువంటి తేడాను అనుసరించి మన ఋషులు 18 రకాలుగా దీన్ని వర్గీకరించినారు. దీన్నే అష్టాదశ శక్తి పీఠాలు అని చెప్పి అంటారు. ఇటువంటి వర్గీకరణే దాని యొక్క ఫ్రీక్వెన్సీ లేక పౌనఃపుణ్యం మీద ఆధారపడి లేక ప్రవాహ వేగం మీద ఆధారపడి శాస్త్రవేత్తలు కూడా వీటిని వర్గీకరిస్తారు. వీటిని ఇక్కడ నుంచి లో ఫ్రీక్వెన్సీ నుంచి హై ఫ్రీక్వెన్సీ దగ్గరికి పోయేటప్పుడు చలనశక్తి, శబ్దశక్తి, గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి, విద్యుత్ శక్తి, విద్యుత్ అయస్కాంత శక్తి, ఎక్స్ తరంగాలు, వై తరంగాలు, గామా తరంగాలు, బీటా తరంగాలు అని ఇట్లా వాళ్ళు కూడా విభజిస్తారు. కానీ ఇంకా వాళ్ళు 18 దగ్గరికి చేరుకున్నారు. ఈ శక్తికి ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే మామూలు అప్పుడు ఇది కంటికి కనపడదు, కానీ ఈ ప్రవాహ వేగం చాలా కనుక ఎక్కువైనట్లయితే ఇది కనిపించడం ప్రారంభిస్తుంది. అక్కడ ఉండదు, కానీ ఉన్నట్లుగా మన కంటికి కనిపించడం మొదలు పెడుతుంది. అట్లా మొట్టమొదటి ఏర్పడినటువంటి కనిపించేదాన్ని ఆకాశము అని చెప్పాడు. ఇది ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ నిజానికి అక్కడ ఉండదు. మనం ఎంత దూరం వెతుక్కుంటా పోయినా దూరం జరుగుతూనే ఉంటుంది తప్ప మనకి ఎప్పుడు చేతికి దొరకదు.
ఇంద్రధనస్సులో ఎట్లయితే అక్కడ ఇంద్రధనస్సు ఉండదో మనకు కంటికి ఇల్యూషన్ మాత్రమే ఇది కనిపిస్తుంది. అందువల్ల దీన్ని వ్యక్త అవ్యక్తము అంటారు. కనిపిస్తుంది కానీ లేదు. ప్రపంచం కూడా అట్లాంటిదే, ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ నిజానికి లేదు అని చెప్పడానికి ఈ ఆకాశాన్ని ఉదాహరణగా చూపిస్తుంటారు. ఈ శక్తి యొక్క ప్రవాహ వేగం మరికొంత పెరిగినట్లయితే కంటి కనిపించడం మానేస్తుంది కానీ ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అది గాలి, కనపడదు కాబట్టి అవ్యక్తము, కానీ ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి దాన్ని అవ్యక్త వ్యక్తము అని చెప్పి అంటాం. ఇది పరమాత్మ లాంటిది. పరమాత్మ కనిపించకపోయినప్పటికీ మనకు ఎప్పుడో ఒకసారి తెలుస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన గుర్తుపెట్టడానికి వీలుగా గాలిని సంకేతమిస్తారు. ఇంకొంచెం ప్రవాహ వేగం పెరిగినట్లయితే అది అగ్నిగా రూపొందుతుంది. ఇంకొంచెం పెరిగినట్లయితే నీటిగా రూపొందుతుంది. నీటిలో ఉండేది నిజానికి H2 అనే 2 వాయువులు మాత్రమే. చిట్ట చివరిగా అది భూమి కింద రూపాంతరం చెందుతుంది. వీటన్నిటినీ కలిపి ప్రకృతి అని చెప్పి పిలుస్తాం. ఎప్పుడైతే ప్రకృతి అని మనం పిలుస్తామో ఆటోమేటిక్ గా మళ్ళీ నేను పురుషుడు అని చెప్పి అనుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ స్త్రీ అనే మాటను ఉపయోగించిన, ఇక్కడ ప్రకృతి అనే మాటను ఉపయోగించిన, ఇదంతా కూడా స్త్రీతత్వము, ఇది పురుషతత్వము అని మాత్రమే అనుకోవాలి తప్ప నిజంగా పురుషుడు కాదు, నిజంగా స్త్రీ కాదు అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమిటంటే ఈ పరమాత్మకి జీవాత్మలు ఒకే దాంట్లో ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు. ఈ సముద్రంలోని అలలే జీవాత్మలు అని చెప్పి అంటున్నారు. ఇన్ని రోజులు పరమాత్మ ఎక్కడో పైన ఉంటాడు, ఊపర్వాలా అని చెప్పి అనుకునేవాళ్ళం. మేము ఇక్కడ భూమి మీద ఉన్నాం, మేం వేరు ఆయన వేరు అనుకుంటున్నాం. ఇది ఎట్లా సమంజసం అవుతుంది అనే సందేహం మనకు ఏర్పడుతుంది. ఇది విశిష్టాద్వైతము మనల్ని ఒక రకమైన మాయలో ఉంచింది. ఆ పైన ఎక్కడో భగవంతుడు ఉండే మాట నిజమే. భగవంతుడు అంటే ఆ పరమాత్మ, నిరాకారమైన పరమాత్మ ఒక ఆకారాన్ని, ఒక లోకాన్ని సృష్టించుకున్నట్లయితే ఆయనే ఉండేది. ఆయనని విష్ణువు అని చెప్పాడు. కాబట్టి ఎంతసేపు విష్ణువు దగ్గరకు వచ్చి, సాకారమైన విష్ణువు దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాం మనము. పరమాత్మల గురించి ఆలోచించడం లేదు. పరమాత్మ ఆ వైకుంఠంలో ఉంటాడు, అట్లాగే సత్యలోకంలో బ్రహ్మరూపంలో ఉంటాడు, కైలాసంలో శివుడు రూపంలో ఉంటాడు. ఉండేది ఆయన ఒక్కడే, రకరకాలైన రూపాలను కలిగి ఉంటాడు. అంతేకాదు ఇదంతటా ఉంటాడు. మన ముందు వెనక పైన కింద ఉన్నాడు. మన లోపల కూడా ఆయన ఉన్నాడు. ఆయన లేని చోటంటూ లేదు. అందుకే ఆయన అనంతం అని చెప్పాను. ఆయన లేని చోటు లేదు, లేని వస్తువు కూడా లేదు. అన్నిట్లో కూడా, అన్ని వస్తువులలో, అందరి దేవతల్లో, అందరి మానవుల్లో కూడా ఆయన నిండే ఉన్నాడు. అయితే ఆయన నిండి ఉండినప్పటికీ మనకి ఎందుకు ఆయన వేరు, నేను వేరు అనే భావన మనకి ఎందుకు కలుగుతుంది? ఎందుకు ఈ మాయలో మనం ఇరుక్కున్నామన్న సంగతి తెలుసుకోవాల్సింది. దీనికోసం రేపటి క్లాస్లో ప్రయత్నం చేద్దాం. ఇది ఫస్ట్ క్లాస్ అయినప్పటికీ సాధారణంగా నేనేం అడ్వైజ్ చేస్తానంటే, సందేహాలు ఏమన్నా ఉంటే అడగమంటాను. సబ్జెక్ట్ మ్యాటర్ మీద కాదు. చాలా మందికి భగవద్గీత అంటే ఇది శ్లోకాలు చెప్తాను అని చెప్పి అనుకొని ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నన్ను మన్నించండి. నేను చెప్పే పద్ధతి ఆ శ్లోకాల్లో ఉండే అంతరార్థ పరమార్థాలను బయటికి తీసి మీకు అందిస్తాను. ఇది ఒక తాళం చెవి లాంటిది. ఇదంతా విన్న తర్వాత, ఈ 18 రోజుల కోర్సు విన్న తర్వాత మీరే స్వయంగా భగవద్గీతని సరైన మార్గంలో చదవడానికి మీకు అవకాశం ఇవ్వడం కోసమే నేను ప్రయత్నం చేస్తాను తప్ప ఒక్కొక్క శ్లోకాన్ని, ఒక్కొక్క అధ్యాయాన్ని తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అందుకనే దీన్ని గీతా సారం అను. శ్రీకృష్ణుడేమో ఆ ఉపనిషత్తులనే గోవులను పిండి ఆయన పాలన బయటికి తీస్తే ఆ పాలన స్వీకరించడానికి చాలా మంది సిద్ధంగా లేరు. అందుకని నేను పాలను మరగబెట్టి, తోడుబెట్టి దాంట్లో ఉండే వెన్నను బయటికి తీసి మీకు సులభంగా జీర్ణమయ్యేటట్టుగా చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ క్వశ్చన్ తప్ప ఇంకొక 5 minutes ఉంది. మీరు డౌట్స్ ఏమన్నా ఉంటే ఈరోజు చెప్పిన క్లాస్ మీద డౌట్స్ ఉంటే అడగండి. కానీ చాలాసార్లు నాకు టైం సరిపోదు. మనకిచ్చే టైం సరిపోకపోవడం వల్ల డౌట్స్కి నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి టైం కేటాయించలేను. అందుకని ఈ రోజు నుంచి దయచేసి ఒక చిన్న పెన్ను, పేపర్ పెట్టుకొని డౌట్స్ అన్నిటినీ నోట్ చేసుకుంటా ఉండండి. చివరిలో ఒకరోజు ప్రత్యేకంగా ఒక క్లాస్ అందుకోసం నేను కేటాయిస్తాను. ఆ రోజు మీరు క్లియర్గా వీటన్నిటిని కూడా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. బట్ ఈ లోపల ఏదైనా తప్పనిసరిగా ముందుగా ఇబ్బంది కలిగించే అంశం ఏమైనా ఉంటే ఈరోజు అడగండి. రేపు నుంచి బహుశా అవకాశం మీకు లేకపోవచ్చు. మీ మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసుకొని దయచేసి అడగండి.
నమస్తే గురువు గారు. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు మీరు చెప్పింది నాకు చాలా రోజుల నుంచి ఉన్న డౌట్స్ అన్ని ఈ రోజు కొంచెం క్లియర్ అయింది అనుకుంటున్నాను. అవునమ్మా, ఒక వారం ఓపిక పడితే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. రాసి పెట్టుకోండి అయినా, కానీ ఒక వారం వరకు ఓపిక పట్టండి. తర్వాత మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. ఎందుకంటే నాకు ఈ డౌట్స్ అన్ని వచ్చినవే, నేను తెలుసుకున్నవే, కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. మీది ఇంకా అర్థం చేసుకోవాలంటే నేను ఏమైనా హోంవర్క్ చేయాల్సింది ఉందా అండి? ఏం అవసరం లేదమ్మా. మీ ప్రస్తుతానికైతే ఏమి చేయొద్దండి. శ్రద్ధగా విని అర్థం చేసుకొని జీర్ణం చేసుకోవడం అనే కార్యక్రమం ఒక్కటి మాత్రం మీరు చేయండి. మీకు బహుశా ఎన్నేళ్ళమ్మా ఇప్పుడు మీకు? అమ్మా మీ వయసు ఎంత? మీ వయసు ఎంత అమ్మా? 46 ఇయర్స్ వరకు. 46 అండి. ఓకే అమ్మా. చాలా మంది 46 కాదు 60 ఇయర్స్ వచ్చినా కూడా దీనికోసం ప్రయత్నం చేయడం లేదు. మీరు అర్లీ ఏజెస్ లోనే ప్రయత్నం చేస్తున్నాం, అదే చాలా గొప్ప సంగతి. శ్రద్ధగా విని అర్థం చేసుకోండి. తర్వాత మీరేం చేస్తారంటే ఈ క్లాసులన్నీ అయిపోయిన తర్వాత ఇతరులకు చెప్పడం కోసం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు అర్థమైన సరిగా జీర్ణమైన కావాలంటే, పూర్తిగా అర్థం కావాలంటే ఇతరులకు చెప్పడం కోసం ప్రయత్నం చేసినప్పుడే అది మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేయండి. ఇంకా నమస్కారం గురుగారు. నమస్తే. నా పేరు వినీల. ఓకే. ఇక్కడ మాకు కొంచెం సిగ్నల్ సరిగ్గా రాక 18+5+1 అని ఏదైనా చెప్పారా అండి? అక్కడ 24 అని ఉంది. లేదు లేదమ్మా, ఒక్క నిమిషం ఆగండి, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. నాకు సిగ్నల్ రాక కదలిక అనేది ఒక శక్తికి మాత్రమే ఉంటుంది. ఈ శక్తి యొక్క ప్రవాహ వేగంలో వచ్చినటువంటి మార్పు వల్ల ఇది అష్టాదశ శక్తి పీఠాలు లేక 18 అని చెప్పారు. కాబట్టి 18 అనే నెంబర్ ఇక్కడిది. ఇది తర్వాత పంచభూతాల కింద కూడా మార్పు చెందుతుంది. కనిపించే పంచభూతాల కింద మార్పు చెందుతుంది. దీన్ని ప్రకృతి అంటారని చెప్పన్నాను. ఇక్కడ 5 అంశాలు ఉన్నాయి. ఈ 18+5 కలిపినట్లయితే ఇవి శక్తి యొక్క రూపాలు 23. ఈ చైతన్యానికి ఒకే ఒక రూపం మాత్రమే ఉంటుంది, ఇది ఎప్పుడు మారదు. కాబట్టి ఇవన్నీ కలిపినట్లయితే అది మొత్తం 24. ఈ 24 తోటే సృష్టి అంతా కూడా జరుగుతుందని చెప్పడం కోసం ఆ నెంబర్ అక్కడ మార్క్ చేశాను, కానీ చెప్పలేదు. మనకు గాయత్రి మంత్రంలో నుండి 25 మూల మంత్రాలు, మూల బీజాక్షరాలన్నీ కూడా దీనికి సంబంధించినట్టే. ఇంకా అదే నాకు అక్కడ కొంచెం సిగ్నల్ రాక కట్ అయిపోయింది. జడము చైతన్యము అది కూడా వినలేదు నేను. అందుకే మరి ఈ రోజు చెప్పినటువంటి క్లాస్ ని మనకు తేజ గారు రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసిన తర్వాత మనకు చాట్ గ్రూప్ లో పెడతారు. అది ఒకవేళ ఆయన పెట్టకపోయినట్లయితే గతంలో నేను చెప్పిన క్లాస్ యొక్క రికార్డ్ అని నేను పెడతాను. ఈ లోపల ఇంకా మీకు సందేహాలు ఉన్నట్లయితే మనకు చాట్ గ్రూప్ అనేది ఒకటి ఉంది. ఈ 11 గంటలకి చెప్పే భగవద్గీతకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉండింది. ఇప్పుడు ఆ వాట్సాప్ గ్రూప్ మనకు అందుబాటులోకి రాదు, కేవలం చాట్ గ్రూప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి అక్కడ పోస్ట్ చేయండి, నేను వీళ్ళు వెంబడి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నానండి ఇలా నేర్చుకోవాలని. చదివాను భగవద్గీత. నా వయసు 36 సంవత్సరాలు, కానీ అర్థం అవ్వలేదు. సరేలే అని చెప్పేసి యూట్యూబ్ లో ఒకటి ఉంటుందండి, తెలుగు ఇతిహాసం అని. అది మహాభారతం మొత్తము విన్నాను, కానీ భగవద్గీత గురించి ఎవరు చెప్పలేదు. సో నేను ఇందులో చూసి నేర్చుకోవాలనే వచ్చాను ఇక్కడికి. తప్పనిసరిగా ఒక్క వారం ఓపిక పట్టండి, మీకు సమగ్రంగా అర్థమైపోతుంది, ఏమి ఇబ్బంది లేకుండా. సరేనా? చాలా బాగా చెప్తున్నారండి. అమ్మా చెప్పండి. మీరు అంటే అధ్యాయ పరంగా దాని యొక్క సారాంశం చెప్తారా? ప్రతి అధ్యాయ పరంగా? ప్రతి అధ్యాయ పరంగా కాదమ్మా, విభాగ పరంగా. ముందు కర్మయోగం గురించి చెప్తాను, తర్వాత భక్తి యోగం గురించి చెప్తాను, చివరిలో జ్ఞానయోగం గురించి చెప్తాను. సరేనమ్మా? నమస్తే గురువు గారు. నమస్తే. సేమ్ క్వశ్చన్ అని మీరు వినేటప్పుడు అర్థమైనట్లు అనిపిస్తుంది, కానీ అది అలా గుర్తుకోవడం అనేది ఎలా పాసిబుల్ అని నాకు తెలియదు. అంటే వేరే వాళ్ళు, మా పిల్లలకి మేము చెప్పాలని మేము నేర్చుకుంటున్నాం ఇప్పుడు, కానీ ఇది చెప్పాలి అనేది చెప్తున్నప్పుడు ఓకే అంటే అర్థమవుతుంది, అర్థం కావట్లేదు, కానీ గుర్తుపెట్టి చెప్పడం అనేది డిఫికల్ట్ లా అనిపిస్తుంది. దానికి బుక్స్ ఏమన్నా ఉంటాయా ఈ రకంగా? ఈ ప్రాబ్లం ఈ రోజు కాదు, ఇంతవరకు కూడా ఉండేది. ఎందుకంటే సబ్జెక్ట్ హెవీ సబ్జెక్ట్ కాబట్టి ఎవరికైనా కానీ సమస్య వస్తుంది. విన్నప్పుడు ఒక్కసారి అర్థం కాదు,
ఒక్కొక్కసారి అంత అర్థమైనట్టు ఉన్నప్పటికీ రెండోసారి చదివినప్పుడు అది కొంచెం తేడా ఉంటుంది. అందుకని పాత రోజుల్లో క్లాసులు చెప్పినప్పుడు ఆ స్టూడెంట్స్ కోసం అని చెప్పి ఈ పుస్తకం తయారు చేశాం. ఇది మార్కెట్లో 50 రూపీస్ అమ్మకం అవుతుంది. కానీ మన స్టూడెంట్స్కి మాత్రం 25 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. వాళ్ళు చదువుకోవడానికి కానీ, లేక ఇతరులకు చెప్పడం కోసం కానీ, ఇతరులకు ఇవ్వడం కోసం కానీ మేము ఇది ప్రొవైడ్ చేస్తున్నాం. వీటి అడ్రస్ చిట్ట చివరిలో నేను ఇస్తాను. తర్వాత తెప్పించుకొని మనకు ఖాళీ ఉన్నప్పుడు చదువుకోవడానికి వీలుగా దీని ప్రయత్నం చేయండి. సరేనా? ఇది నేను తయారు చేసినటువంటి పుస్తకమే ఇది. ఇది మీకు క్లాస్లో ఇప్పుడు ఏమైతే చెప్పినానో అదంతా ఇక్కడ ఉంటుంది. కాకపోతే రికలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి పునశ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని గురించి చివరి క్లాసులో మళ్ళీ నేను చెప్తాను. ఓకే, నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. నమస్కారం అండి. చెప్పండి. నేను రాజలక్ష్మి. మీరు మొదటి క్లాసే చాలా చాలా బాగా చెప్పారు సార్. ఎలా ఓకే. ఉంటుందో అనుకుని నేను స్టార్ట్ చేశాను, కానీ ఏ రోజు మిస్ అవ్వకూడదని ఫీలింగ్ వచ్చేలాగా మీరు చాలా బాగా చెప్పారు. అవునమ్మా, ధన్యవాదాలు ఇది మీకు. అందరు చెప్పే పద్ధతి కాదు. ఇది అద్వైతము దృష్టితో చెప్పేది కాబట్టి కొంచెము డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనం అద్వైతం వరకు ఎప్పుడు రాలేదు, విశిష్టాద్వైతం దగ్గరికి ఆగిపోతున్నాం. కొంచెం కష్టపడి యువతలకు వచ్చినట్టు చాలా తేలిక సులభంగా ముక్తిని సంపాదించడానికి ఇది సులభమైన మార్గం. కేర్ఫుల్ గా ఫాలో కండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. అంటే ఒక చిన్న డౌట్ సార్. ఇది చెప్పండి. జనరల్ గా ఇప్పుడు అందరం భగవద్గీత శ్లోకాలు గ్రూపులుగా చదివేస్తున్నారు, ఏదో పుణ్యం వచ్చేస్తుంది ఏదో అన్నట్టే, కానీ మేము ఎప్పుడు అర్థం చేసుకున్నట్టుగా మేము ఇది అవ్వట్లేదు. ఈ క్లాస్ లో అయ్యేటికి మాకు ఇది సారాంశం అర్థమవుతుందని అనుకుంటున్నాం. తప్పనిసరిగా అమ్మా, మీరు ఈ భగవద్గీత చదివే వాళ్ళందరూ కూడా శ్రవణం దగ్గరికి ఆగిపోతున్నారు. అవునండి. ఆధ్యాత్మిక మార్గంలో 3 మెట్లు ఉన్నాయి. మొదటిది శ్రవణం, వినడమో చదవడము. రెండవది మననం, దాని లోపల నుండి అంతరార్థం ఏమిటి అనేది మీరు పరిశీలన చేయడం లేదు. ఎందుకంటే చాలా పెద్దది, సంస్కృతంలో ఉంటుంది, వివరించి చెప్పేటోళ్ళు లేక. ఇప్పుడు మీకు ఆ మననం గురించి నేను చెప్తున్నాను. దాని లోపల నుండి అంతరార్థం ఏమిటనేది. ఇది అయిన తర్వాత మన నిజ జీవితంలో దీన్ని అనుసరించాలి. దానే నిధి ధ్యాసన అంటారు. కాబట్టి ఆ 2, 3 మెట్లు మీరు మిస్ అవుతున్నారు. 2వ మెట్టు నేను సప్లై చేస్తున్నాను. తర్వాత 3వ మెట్టు మళ్ళీ మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఫాలో కండి. 2వ మెట్టు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు మీరు చూసినటువంటి భగవద్గీత వేరు. ఇప్పుడు నేను చెప్తున్న భగవద్గీత కొంచెం కొత్త కోణం నుంచి, అదే భగవద్గీతే కానీ డిఫరెంట్ యాంగిల్ నుంచి దాన్ని చూడడం జరుగుతుంది. అద్వైతం అనే యాంగిల్ నుంచి చూస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా దాన్ని లోపల తీసుకోవడం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే నేను అనుకున్నది వేరే, నేను చెప్పేది వేరే అని దాని మీద కొట్లాట టైం వద్దు. క్లీన్ స్లేట్ మాదిరిగా మనసును నాకేం తెలియదు అనుకొని మొదలు పెట్టండి. సులభంగా అర్థమవుతుంది. నమస్తే గురువు గారు. నమస్కారం. సార్ కూడా లలితా సహస్రనామం చెప్తారా అండి? చివరి 2 రోజులు చెప్తానమ్మా. అయితే ఎందుకోసం చెప్తానంటే లలిత సహస్రనామాలని ఊరికే గడగడ చదివితే ఉపయోగం ఏం లేదు. లలిత సహస్రనామాలో ఉండే రహస్యాలు గ్రహించి అంతరార్థ పరమార్థాలు గ్రహించినప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుందని చెప్పడం కోసం లాస్ట్ 2 క్లాసెస్ చెప్తాను. దానికి కూడా బుక్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి. నాకు ఎందుకంటే నేను యాక్చువల్లీ డిసెంబర్ స్టూడెంట్ నండి. మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను. నాకు నార్మల్ గా కూడా మనిషిలో దేవుడిని చూడడం అనే కాన్సెప్ట్ ఇష్టం అన్నమాట. నాకు సార్ చెప్పాక ఎంత అంటే ఇంకా మనం బాగా తెలుసుకోగలుగుతాం. సార్ చెప్పింది ఎంత బాగుంటుందంటే, నేను ఆల్రెడీ లాస్ట్ డిసెంబరే విన్నాను. సార్ జనవరి కూడా జాయిన్ అయిపోదును. సార్ జనవరి తీసుకోలేదు క్లాసెస్. నేను మళ్ళీ ఫిబ్రవరి వచ్చానంటే అంత బాగా చెప్తారు. మనం ఒక 1 అవర్ సత్సంగం చేసుకుంటే మంచిదనే కాన్సెప్ట్ లో నేను మళ్ళీ కూడా జాయిన్ అవ్వాలని ఎంత బాగా చెప్తారు సార్ అయితే. అమ్మ, మన టైం అయిపోయింది. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే దయచేసి చాట్ లో పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికీ మళ్ళీ ఒకసారి సుప్రభాతం, శుభం భూయాత్. హరే కృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరే కృష్ణ. హరే శ్రీరామ్. జై శ్రీరామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. హరే కృష్ణ గురువు గారు. స్టక్ అయిపోయారు.